హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు కొత్త లొకేషన్లోకి వచ్చాం. మా ఊరు నుంచి చాలా దూరంగా ఫారెస్ట్లోకి వచ్చాం. ఈరోజు ఇక్కడ అంబూర్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. దీనిలో దూరం వచ్చాం. ఈ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావటం. ఇంకా ప్రతి వీడియో కూడా కొత్త కొత్త లొకేషన్లో వండాలనుకుంటున్నాం. ప్రతిరోజు ఒకే దగ్గర ఉండటం వల్ల మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. అందుకోసం ఇక్కడ నుంచి కొత్త కొత్త లొకేషన్లో వండాలనుకుంటున్నాం. దానికోసం ఈరోజు ఇక్కడ వండుతున్నాం. మీరు కూడా చూడొచ్చు, ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇంకా మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ప్రతిరోజు కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం. మా వీడియోస్ నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి, ఇప్పుడు అంబూర్ బిర్యానీ చేసుకుందాం. ఇది పెట్టుకో. గిన్నెకి మట్టి రాసుకుంటున్నాం, మైసావకుండా. చికెన్ కడుక్కుందాం. చిట్టుముత్యాల రైస్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం. కొత్తిమీరను కట్ చేసుకుందాం. చాలే. పొయ్యి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం. హోల్ గరం మసాలా వేసుకుందాం. మంట ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పేస్ట్, ఇది ఎండుమిరపకాయలను బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకున్నది. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. ఇది ఇప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఉడికితే మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఓకే, ధనియా పౌడర్, వేసుకుందాం.
ఇప్పుడు ఇది ఓకే వేసుకుందాం. నిమ్మకాయ రసం కొంచెం వేసుకుంటే చికెన్ ముక్కలు గట్టిగా ఉంటాయి. చికెన్ వేసుకుందాం. సాల్ట్ 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ కారం అన్నీ సరిపోయా లేదని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు, కానీ ఈ పొగకి మీకు వీడియోలో కనిపించడం లేదు. చాలా బాగుంది కలర్ కూడా. పాలు మంటలు వేసిపోతుంది. కర్రలు తీసేద్దాం, ఎందుకంటే మంట ఎక్కువ అయితే ఇంకా కింద మాడిపోద్ది. కర్రలు తీసి బొగ్గుల మీద వేసుకుంటే కరెక్ట్గా దమ్ అవుతుంది. బిర్యానీ ఉడికిపోయింది ఇంకా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఓకే. ఆంబూర్ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. ఆహా,
బాబా అద్భుతంగా ఉంది, అదిరిపోయింది అసలు. అంటే ఇంతవరకు ఇన్ని బిర్యానీలు తిన్నాం కానీ ఈ బిర్యానీల టేస్ట్ మాత్రం నాకెప్పుడు రాలేదు. ఇలా నిమ్మకాయ వేసుకొని ఇది ఇలా కలుపుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. బాబా అదిరిపోయింది. ఇక్కడ పీస్ చూడొచ్చు ఎంత మెత్తగా ఉడికిందో. పీస్ కానీ రైస్ కానీ అసలు చిట్టుముచ్చేలకు ఉండే అసలు ఆ ఫ్లేవర్ ఇంకోలా ఉంటుంది. ఈ రైస్కి ఉండే అంత టేస్ట్ ఇంకే రైస్లో రాదు. అందుకోసం ఆంబూర్ బిర్యానీ కూడా టేస్ట్. మా మైక్ అయితే పోయింది, దీనికి డబ్బింగ్ చెప్తాను. మా ఫ్రెండ్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఈ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.